ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రిజరక్షన్ డే. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై మరణాన్ని జయించి తిరిగి లేచిన శుభ సందర్భాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈస్టర్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కేవలం ఆచారంగా ఈ పండుగను జరుపుకోవడం కాదు, కానీ యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారన్న సందేశాన్ని అనేక మందికి చాటి చెప్పడం ద్వారా నిజమైన ఆనందాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారన్నది లేఖన సత్యం. చాలామంది యేసు ప్రభు పునరుత్థానాన్ని ప్రశ్నించేవాళ్ళు, సందేహించేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని బిడ్డలుగా మనందరం కూడా క్రీస్తు పునరుత్థానాన్ని సంపూర్ణంగా విశ్వసించిన వారమే కాబట్టి ప్రభువులో ఆనందించగలుగుతున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఈ పునరుత్థాన ఆదివారం రోజున దేవుడు మనతో ఏం మాట్లాడి ఉన్నాడో లేఖనాలను పరిశీలించేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 20 and verse 1. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. రాయి తీయబడి ఉండుట చూచెను. ఎంత చక్కని మాట ఇది. యేసు ప్రభువారు మనందరి కోసం సెలువులో మరణించారు, సమాధి చేయబడ్డారు. ఆయన అరిమతయి యోసేపు అనే వ్యక్తి యొక్క సమాధిలో ఉంచబడ్డారు. ఆ తర్వాత ఆదివారమున యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందును బట్టే మొదటి శతాబ్ద కాలంలో ఉన్న శిష్యులందరూ కూడా, ప్రాముఖ్యంగా యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆదివారమున ప్రభువును ఆరాధించడానికి ఆయా సందర్భాల్లో కూడుకున్నారు. అనగా ఆదివారం ప్రభుదినంగా ప్రకటించబడింది. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచారు కనుక ఆ రోజున సంఘ ఆరాధన క్రమము ప్రారంభించబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సమాధిలో ఉంచబడ్డారో, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుజామున మగ్దలేనే మరియ మరికొంతమంది స్త్రీలు యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళారు. అప్పటికే రాయి పొర్లించబడి ఉండడం వారు చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు రాయి పొర్లించబడింది? పునరుత్థానుడైన యేసు ప్రభు రాయి అడ్డంగా ఉంటే బయటికి రాలేరా? ఆయన బయటకు వచ్చే శక్తి ఆయనకి లేదా? ఓ దైవజనుడు అంటాడు, రాయి పొర్లించబడింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, మనం లోపలికి వెళ్ళి చూడడానికి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాయి పొర్లించబడింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, ఆయన ఎలాగైనా రాగలడు ఆయన, కానీ మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూడడానికే రాయి పొర్లించబడింది అనే మాట అక్కడ దేవుని సేవకుడు ప్రస్తావించాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం ఇశ్రాయేల్ దేశం కనుక వెళ్తే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి ఎప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది లోపలికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి. ఆ సమాధులను బయట మాత్రమే చూసి రావాలి, కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే మనం లోపలికి వెళ్ళి చూసి రాగలుగుతున్నాము. ఎందుకోసం అంటే ఆయన సమాధిలో లేడు కాబట్టే. ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు సమాధి లోపల రాయబడిన ఒక మాట ఏంటో తెలుసా? హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్ అనే మాట ఉంటుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడని. యేసు ప్రభు పునరుత్థానం గురించి తానే స్వయంగా అనేకసార్లు చెప్పారు. ఇటు పాత నిబంధనలో కూడా అనేక ప్రవచనాలు మనం చూస్తూనే ఉన్నాం. పునరుత్థానం గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. యోబు అనే దావీదుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఎస్, నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నన్ను విమోచించే నా దేవుడు, ఆయన ఎప్పుడు సజీవుడే. ఆయన మరణ బంధకముల చేత బంధించబడి ఉన్నవాడు కాదు. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని నిర్వీర్యం చేసినవాడు. ప్రైజ్ ది లార్డ్. మరణ బంధకాలను తెంచినవాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని శాసించిన దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంత ఆనందపడాలి, ఎంత అతిశయపడాలి. క్రీస్తు ప్రభు పునరుత్థానమో క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది. ఓ దేవుని సేవకుడు అంటాడు, ద బేసిక్ హోప్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అన్ ఎంప్టీ టూమ్ అన్నాడు. యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవుని యొక్క విశ్వాసానికి పునాది. ఆయన మరణాన్ని జయించి ఉండకపోతే, ఆయన పునరుత్థానుడై బయటికి రాకపోయి ఉండుంటే ఈరోజున ఎవరు ఆయన అంగీకరించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మరణం ఎంత ప్రాముఖ్యమైంది, ఆయన పునరుత్థానం కూడా అంతే ప్రాముఖ్యమైంది. ఆ మరణ పునరుత్థానాల ద్వారా మనిషికి రక్షణ చేకూర్చబడిందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మన దేవుడు రాయి పొర్లించిన దేవుడు. అనగా ఆయన మనం చూడడానికి, ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించడానికి రాయిని తొలగించిన దేవుడు ఆయన. బండరాయి, బరువైన రాయి పొర్లించి సమాధికి కాపలా కాశారు.
కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచారో, రాళ్ళు నిలబడలేదు, కావలి వారు కూడా నిలబడలేదు. అఖండమైన శక్తితో నా ప్రభు అని యేసయ్య బయటికి రావడం ద్వారా ఆయన సజీవుడని, జీవంగల దేవుడని, ఆయనకు అసాధ్యమంది ఏదీ లేదని రుజువుపరచబడింది. ఇదే లేఖనం సెలవిస్తున్న సత్యం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా కృంగుదల్లో ఉన్నావా? చింతలో ఉన్నావా? భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావా? అవమాన భారంతో కృంగిపోతున్నావా? వైఫల్యంలో ఉండి ఇబ్బందులు పడుతున్నావా? నీ దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఓ మాట చెప్తున్న జాగ్రత్త వినండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునికి నీ సమస్య మీద జయం ఇవ్వడానికి శక్తి లేదా? ఖచ్చితంగా ఉంది. నీ అనారోగ్యాల మీద, అప్పు బాధల మీద, భయంకరమైన అవమాన భారాల నుండి ప్రభు నిన్ను విడిపించగలడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నిజమైన ఆనందంతో, సంతోషంతో నింపి, సమాధానంతో నింపి, నిరీక్షణతో నింపి ప్రభు నిన్ను నడిపించాలని ఆయన కోరుతున్నాడు. పునరుత్థానుడైన యేసయ్య, సమాధి నుండి బయటకు వచ్చిన దేవుడు, ఆయన ఎదుర్కొన్న వారందరికీ శుభమని చెప్పి వారిని బలపరిచినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. సమాధానాన్ని ప్రకటించారు, ఆయన శుభాన్ని ప్రకటించారు. శిష్యులందరూ వాస్తవానికి గెత్సెమనే తోటలో యేసుప్రభువును పట్టుకుంటూ ఉంటే అందరూ పరిగెత్తేశారు కదా. పేతురు అయితే 3 సార్లు యేసుప్రభు ఎవరో తెలియదని కూడా అబద్ధం ఆడేశాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. అలాంటి పేతురు ఉన్నాడు. ప్రభువును వదిలి పారిపోయిన అందరూ కూడా అక్కడ ఉంటే, వాస్తవానికి వేరెవరైనా అయితే నా కష్ట సమయంలో, నా ఇబ్బందుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని మందలిస్తారేమో. కానీ యేసుప్రభు ఎంత ప్రేమగల దేవుడు అంటే, అలాంటి వారందరినీ చూసి మీకు సమాధానం కలుగును గాక. భయపడుతున్నారా? అసమాధానంతో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నానని యేసయ్య ప్రకటించి పునరుత్థానుడైన యేసు ప్రభు తన ప్రేమను తన శిష్యుల మీద వ్యక్తీకరించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీకు సమాధానం లేక ఉన్నావా? శాంతి లేక ఉన్నావా? ఆనందం లేకున్నావా? ఈ ఈస్టర్ ఆదివారం రోజున, పునరుత్థాన ఆదివారం రోజున ప్రభు నిన్ను బలపరిచి తన సమాధానంతో నింపాలని ప్రభు కోరుతున్నాడు. ఫ్రాంక్ మారిసన్ అనబడే ఒక వ్యక్తి, వాస్తవానికి అతను ఒక నాస్తికుడు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని కానీ, బైబిల్ గొప్పతనాన్ని కానీ ఒప్పుకోక బైబిల్ మీద ఒక విమర్శనాత్మకమైన గ్రంథం రాద్దామని చెప్పి ఆయన పూనుకుని అనేక విషయాల మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. యేసు ప్రభు దేవుడు కాదని, బైబిల్ అంతా ఒట్టిదని, అసలు పునరుత్థానం అనేది జరగలేదని, ఇదేదో కల్పితం అని ఏవో రాసేద్దామని చెప్పి అతడు చాలా ప్రాంతాలు తిరిగి, చాలామందిని కలుసుకుని, నిన్న పుస్తకాలు చదివి, చారిత్రాత్మకమైన పుస్తకాలు కూడా చదివి ఒక కంక్లూషన్కి వచ్చాడు. ఆ కంక్లూషన్ అంతా కూడా పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం పేరేంటో తెలుసా? హూ మూవ్డ్ ద స్టోన్, ఎవరు ఈ రాతిని దొర్లించారు అన్న ఆ పుస్తకాన్ని రాశాడు. మార్కెట్లో ఆ పుస్తకం ఇప్పటికీ దొరుకుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానానికి ఉన్న చారిత్రాత్మక, శాస్త్రీయ, పురాతత్వ నివేదికలన్నీ కూడా దానిలో ఉంటాయి. పరిశీలన చేయగలిగితే, వాస్తవం తెలుసుకోవాలని ఆశ నీలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవునిగా, ఆయన పునరుత్థానుడైన దేవునిగా నీకు ఎప్పుడూ పరిచయం అవుతూనే ఉంటారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ పునరుత్థాన ఆదివారం రోజున ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించండి. దేవాను సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచివేయడం ద్వారా మరణం అంటే భయం లేకుండా చేసావని ఆయన అని ప్రభువును మనం స్తుతించగలిగితే, అంతకన్నా ఆధిక్యత, అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పునరుత్థానుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. మా కోసం మరణాన్ని జయించి తిరిగి లేచి మరణ భయము నుండి మమ్మల్ని విడిపించిన దేవానికి స్తోత్రాలయ్య. మరణం తర్వాత మరొక జీవితం ఉందని రుజువుపరిచినావు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటున్నారో, నీ దైవత్వాన్ని అర్థం చేసుకున్నారు ప్రభువా, వారందరూ మీరే బలపరచండి, ఆశీర్వదించండి. సమృద్ధైన జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ పునరుత్థాన ఆదివారం రోజున మా ప్రియులందరినీ విశేషంగా మీరు దీవించమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Once again, happy Resurrection Day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు
జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.